హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ గురు. ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ సిరీస్లో ఇది మన పార్ట్ నెంబర్ 2. ఇందులో మనం బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ డీల్ చేద్దాం. ఫస్ట్ మనం ఎగ్జామ్ వర్షన్ చేసి లాస్ట్లో మనం కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇక మన ఫస్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఇస్ 36 km/h అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ 4 km/h. అంటే అప్ స్ట్రీమ్ ఎంత అవుతుందండి 32, డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుందండి 40. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ టేక్స్ if the boat takes 24 minutes more time to cover the x kilometers distance upstream as compared to downstream. సో అప్స్ట్రీమ్ డౌన్స్ట్రీమ్ స్పీడ్స్ రేషియో ఎంత వస్తుందండి? ఇది 4:5 అంటే టైం రేషియో ఎంత అవ్వాలండి? 5:4 అవ్వాలి. అప్స్ట్రీమ్లో పట్టే టైమ్ డౌన్స్ట్రీమ్తో కంపేర్ చేస్తే 1 యూనిట్ ఎక్కువ. అకార్డింగ్ టు ద క్వశ్చన్ 24 minutes ఎక్కువ. 1 యూనిట్ 24 minutes అంటే 5 యూనిట్స్ ఎంత వస్తుందంటే 24 5 120 minutes. 120 minutes అంటే 2 hours అవుతుంది. 2 hours 32 km స్పీడ్తో ట్రావెల్ చేస్తే డిస్టెన్స్ కవర్ అవుతుంది. 2 hours into 32 అంటే 64. ఎక్స్ వాల్యూ 64 అయితే దానికి డబల్ అడుగుతున్నాడు. 64 into 2 ఆన్సర్ ఎంత వస్తుంది? 128. నెక్స్ట్, the speed of the boat in the still water is 12 km/h. B is equals to 12 km/h. If the time taken by the boat to cover 20 kilometers in downstream is equal to the time taken by the boat to cover 10 kilometers in the upstream. 20 kilometers downstream, 10 kilometers upstream. Time equal కాబట్టి distance ratio, speed ratio కి ఈక్వల్ అవుతుంది, which is 2:1. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 3/2 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 12. సో 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి? 3కి ఇది 4 times 4 2 8. 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 8 km/h. మనకి ఏం కావాలి? స్ట్రీమ్ స్పీడ్ కావాలి కాబట్టి ఇది మైనస్ ఇది అంటే 1/2 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ వాల్యూ 8 అయితే 1/2 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కెన్ కవర్ 28 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 42 minutes. 28 kilometers 42 minutes అంటే 42/60 అంటే 14తో క్యాన్సిల్ చేస్తే 3 times 14, 2 times 3కి ఇది 20 అంటే ఎంత వస్తుందండి? 40 km/h. బోట్ ఇన్ ద స్టిల్ వాటర్, రేషియో ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ టు ద స్ట్రీమ్. స్టిల్ వాటర్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్, ఇది అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 4. సో దీని వాల్యూ ఇది అంటే 1 యూనిట్ 4 వస్తుంది. మనకి ఏం అడిగారు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 60 kilometers డౌన్ స్ట్రీమ్. 60 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే 60/40 అండ్ 40 kilometers అప్ స్ట్రీమ్ 40/16. ఇది క్యాన్సిల్. ఇది ఎంత వస్తుందంటే 3/2 అంటే 1.5 hours. అండ్ ఇది 60 అంటే 4కి ఇది 4 times 4 అంటే 2.5 hours అంటే 1 hour. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ ఈచ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ in 7 hours if the speed of the boat in the still water and the speed of the current is 21 and 3. So 21 plus 3 అంటే 24 వచ్చేసరికి డౌన్ స్ట్రీమ్. 24 into 7 అంటే 168 and 24 minus 21 minus 3 అంటే 18. 18 into 7, 18 7s ఎంత వస్తుంది? 126. ఈ రెండింటికి కలిపితే ఎంత వస్తుంది? 2 8 1 4 2 9 4. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, the ratio of the speed of the boat in the still water to the speed of the stream is 8:1. Boat in the still water 8, ఇది stream 1. 67.5 kilometers is traveled in the downstream and ఇది డౌన్స్ట్రీమ్ వచ్చేసరికి 9 యూనిట్స్. సో 9 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 67.5 upon 2.5 అంటే 5/2 అని రాసుకోవచ్చు. 5తో క్యాన్సిల్ చేస్తే ఈ 2ని పైకి పట్టుకోండి. 5తో క్యాన్సిల్ చేస్తే 1 3 13 5 65.5 13.5 into 2 అంటే ఎంత వస్తుందండి? ఆన్సర్ 27. 9 యూనిట్స్ వాల్యూ 27, 1 యూనిట్ వాల్యూ 3 వస్తుంది. అప్పుడు 8 యూనిట్స్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుందండి? 7 7 3s ఎంత వస్తుంది? 21. డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఎంత వస్తుంది? 9 3s 27, 3 8s 24, 3 1s 3. మనకి ఏమడిగాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్టిల్ వాటర్ స్ట్రీమ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఆప్షన్ డి. నెక్స్ట్, a man can row 24 kilometers upstream and 54 kilometers downstream in 6 hours. He can also row 36 kilometers upstream and 48 kilometers downstream in 8 hours. What is the speed of the man in the still water? ఇది కొంచెం లెంతీ అయింది కాబట్టి ఇప్పుడు చేయట్లేదు, లాస్ట్లో చేద్దాం. ఇది ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ టు ద అప్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ టు ద అప్ స్ట్రీమ్ ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందంటే 11 యూనిట్స్, విచ్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. అండ్ సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 4/2 అంటే 2 యూనిట్స్, విచ్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. And if the boat covers 288 kilometers upstream in 16 hours, 16 1 just 16, 16 8 108. ఇది ఎంత వస్తుందంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ 18 అంటే దీని వాల్యూ 18 వస్తుందంటే 1 యూనిట్ వాల్యూ 2. దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 364 kilometers డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది? ఇంతేనా? 364/13 into 2. 2తో క్యాన్సిల్ చేస్తే 182. 13కి ఇది 14 times. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, a boat covers 48 kilometers in 4 hours on Monday. అప్ స్ట్రీమ్ కదా, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆన్ మండే రోజు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుందంటే 48 4 hours అంటే 12 km/h. ఇఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20% లెస్ దెన్ ద డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద బోట్. బోట్ ఇన్ స్టిల్ వాటర్ బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ 20% లెస్ అంటే ఇది 5 అయితే ఇది 4. డౌన్ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ వాల్యూ 1
అంటే అప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత అవ్వాలి 4 - 1 అంటే అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 3 అయి ఉండాలి. మనకేం అడిగాడంట అప్ స్ట్రీమ్ 12 అంటున్నాడు కదా, ఇది 12 అయితే 1 యూనిట్ 4 అవుతుంది. మనకేం అడిగాడు, ఇఫ్ ఆన్ ద ట్యూస్డే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 1.5 టైమ్స్ ఆఫ్ ద మండే స్ట్రీమ్ స్పీడ్ 1.5 అంటే ఇది 4కి 1.5 అంటే 6 కిలోమీటర్ స్పీడ్, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ రెడ్యూస్డ్ బై 25%. స్పీడ్ ఆఫ్ ద బోట్ 4 4 16 25% అంటే 1/4 అంటే 12 ప్లస్ 6 అంటే 18 డౌన్ స్ట్రీమ్, 12 - 6 అంటే 6 అప్ స్ట్రీమ్. ఫైన్ ద టైమ్ టేకన్ బై ద బోట్ టు కవర్ 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే 6 అండ్ 54 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే 3. ఆ రెండింటికి కలిపి 6 + 3 9. మనకి ఏమడిగా ఫైన్ ద టైమ్ టేకన్ బై ద కవర్, టోటల్ టైమే కదా కావాలి 9 hours. టీకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 55 km/h. సమ్ ఇచ్చేసాడంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఆ రెండింటికి హాఫ్ చేసాం అనుకోండి 55/2. ఇదేంటి మన బోట్ స్పీడ్ అవుతుంది. అండ్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్, స్ట్రీమ్ బోట్ ఈ రెండు యాడ్ చేస్తే 12 అప్ డౌన్ స్ట్రీమ్, సబ్ట్రాక్ట్ చేస్తే 10 అప్ స్ట్రీమ్. ఫైండ్ ద డిఫరెన్స్ టు కవర్ 12.5 kilometers డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది అప్పుడు బోట్ స్పీడ్ 55/2 అయితే దీని స్పీడ్ 55/2 అంటే 1 యూనిట్ ఎంత వస్తుంది 5/2 అంటే 2.5. అట్లాంటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది 12 × 5/2. సో ఈ స్పీడ్తో ఎంత ట్రావెల్ చేయాలి 12.5 అండ్ 10 kilometers అప్ స్ట్రీమ్ 1 యూనిట్ ఎంత వస్తుంది 5/2 అంటే 50/2 అంటే ఇది 25. ఓకే 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి 2.5. ఓకే 2కి ఇది 6 times 2.5/6 hours ఇది 10/25 అంటే 2/5 hours. ఇది హార్స్ అంటే 60 minutes. సో 5కి ఇది 12 2 = 24 minutes ఇక్కడ. ఇది హార్ అంటే 60 minutes. సో ఇక్కడ ఏం చేయొచ్చు 6 × 10 అంటే 2.5 × 10 అంటే 25 minutes. 25 minutesకి 24 minutesకి గ్యాప్ ఎంత 1 minute. ఖతం. అండ్ నెక్స్ట్ a man can row at a speed of 6 km/h in the still water and the speed of the stream is 8/4. If the difference between the upstream and downstream journey of a man is 40 minutes. Okay, fine. It is simple. D is equals to 4 × 8/4 into 40 minutes అంటే 2/3. Khatam. Answer 4 get cancelled. ఎంత వస్తుంది 8 2 = 16 16/3. Answer option 2. Khatam. Next. స్పీడ్ ఆఫ్ సూరజ్ ఈజ్ 16 km/h ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ ఎంత వస్తుంది 16 km. కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ అట్ రేట్ ఆఫ్ 4. స్పీడ్ వచ్చేసరికి 4 స్ట్రీమ్. వాట్ విల్ బి ద యావరేజ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జర్నీ ఉంటే 16 + 4 ఎంత వస్తుందండి అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 20, అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 12. 2 × S1 S2 upon S1 + S2 అంటే 20 + 12 అంటే 32. 4కి ఇది 8 times, 4కి ఇది 3 times, 8కి 5 times. 5 × 3 ఎంత వస్తుంది 15. ఖతం. నెక్స్ట్ అంతే. ఒకే ఒక క్వశ్చన్ వదిలేసాం కదా మధ్యలో, ఇదేనా ఇదే. A man can row 24 kilometers upstream plus 24 kilometers downstream in 6 hours. He can row 36 kilometers upstream plus 48 kilometers downstream in 8 hours. What is the speed of the man in the still water? దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు అంటే నేనైతే ఐ గో అహెడ్ విత్ ఆప్షన్ వెరిఫికేషన్. లైక్ ఇక్కడ 54 ఉంది, ఇక్కడ 48 ఉంది. ఎందుకు ఈ ఆన్సర్స్ కూడా ఎలానో ఇంటీజర్స్ కాబట్టి దీనికోసం తర్వాత చెప్తాను, బట్ ఫస్ట్ సాల్వ్ చేద్దాం. రిస్క్ తీసుకుంటున్నాం ఇక, ఓకేనా. ఇక్కడ డి, ఇక్కడ డి, ఈ రెండు ఏ విధంగా ఉంటే బెటర్ ఇంటీజర్స్ వస్తాయి. ఇక్కడ డి అండ్ ఇక్కడ డి. ఇక్కడ 54 ఉంది న్యూమరేటర్, ఇక్కడ 48 ఉంది. రెండింటితోనూ క్యాన్సిల్ అయ్యేలా ఉండాలి. అంటే 6 పెట్టుకుంటే బెటర్ ఏమో. దీన్ని రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది. 6 పెట్టుకుంటే ఏమవుతుందండి ఇక్కడ 8, ఇక్కడ 6 పెట్టుకుంటే ఏమవుతుందండి 9. 6 అయితే కుదరదు, సో ఇది 9 hours అయిపోతుంది. అండ్ 8 అయితే కుదరదు, 9 కుదరదు, 3 6 అంటే ఎక్కువ ఉండాలి.
సో క్వశ్చన్ ఏముందో చూడండి ఒకసారి. ఏ మ్యాన్ కెన్ రో 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ అండ్ 54 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours అంట. అండ్ ఇంకొకటి ఏంటి 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 48 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 hours అంట. ఈ రెండింటిని సాల్వ్ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ కొంచెం టిపికల్, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ కూడా డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి వాట్ వీ డూ కొంచెం టైం పడుతుంది, బట్ నో ప్రాబ్లం. సో ఏం చేయొచ్చండి, ఇక్కడ నుంచి దీన్ని సాల్వ్ చేస్తే ఇది 6 ఇంటూ దీన్ని 4/u ప్లస్ 9/d దట్ ఈక్వల్స్ టు 6. 6 గట్ క్యాన్సిల్. ఇప్పుడు ఎంత అవుతుంది, 4d ప్లస్ 9u అపాన్ ud దట్ ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఈక్వేషన్. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, 6ని ఇక్కడ కూడా కామన్ తీసేస్తే 6/u ప్లస్ 8/u దట్ ఈక్వల్స్ టు 8, 3 అండ్ ఇది 4. అండ్ దీన్ని ఇంకా రీప్లేస్ చేస్తే 6u పోన్లండి 6u ప్లస్ 8d సారీ సో క్వశ్చన్ ఏముంది ఒకసారి చూడండి. ఏ మ్యాన్ కెన్ రో 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 54 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours. అండ్ ఇంకొకటి ఏంటి, హీ కెన్ ఆల్సో రో 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 54 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 hours. సో ఈ రెండింటిని సింప్లిఫై చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. అయితే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్దామంటే ఆప్షన్స్ ఆర్ వెరీ వెరీ డిసిమల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం లెందీ అవ్వచ్చు, కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్ రిస్క్. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, సాల్వ్ చేద్దాం. 6 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 6 కామన్ తీస్తే 4/u ప్లస్ 9/d దట్ ఈక్వల్స్ టు 6. అండ్ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 4d ప్లస్ 9u అపాన్ ud మల్టిప్లైడ్ బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇది ఒక ఈక్వేషన్. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే 36 అంటే 6 తీసేయచ్చు, 9 తీసేయచ్చు. 9ని బయట తీసేస్తే 9, 4/u ప్లస్ 9కి 6 times 6/d దట్ ఈక్వల్స్ టు 8. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 9 ఇంటూ 4d ప్లస్ 6u బై ud దట్ ఈక్వల్స్ టు 8. అవునా, ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 6/9 అండ్ ud ఇక్కడ ఉంది, దే గెట్ క్యాన్సిల్డ్. 4d ప్లస్ 9u అపాన్ ఇక్కడ ఎంత ఉంది 4d ప్లస్ 6u దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత ఉంది, ఇది 6, ఇది 8 అంటే 3/4. ఇది 3కి 2 times, 3కి ఇది 3 times అండ్ క్రాస్ మల్టిప్లై చేస్తే 4d ప్లస్ 9u బై 4d ప్లస్ 6u ఈజ్ ఈక్వల్స్ టు 9/8. 8 4s 32d ప్లస్ 8 9s 72u ఈక్వల్స్ టు 4 9s 36d ప్లస్ 9 6s 54u. 36dకి దీనికి డిఫరెన్స్ ఎంత, 4d ఈజ్ ఈక్వల్స్ టు 72కి 54కి డిఫరెన్స్ ఎంత, 18 3s 18 4s అంటే 18u. సో డౌన్ స్ట్రీమ్ 18x అయితే అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 4x అనుకున్నా. ఇక్కడ 18x పెట్టుకోండి, ఇక్కడ 4x పెట్టుకోండి. 4కి 6 times అవుతుంది, 18తో క్యాన్సిల్ చేస్తే 3 అవుతుంది. ఇక్కడ x కాబట్టి 6 + 3 ఎంత వస్తుంది, 9/x ఈజ్ ఈక్వల్స్ టు 6. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 9/6 విచ్ ఇస్ 1.5. x వాల్యూ 1.5 అంటే డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఎంత వస్తుంది, 1.5 అంటే 3/2 అంటే 18 3 54/2 అంటే డౌన్ స్ట్రీమ్ వాల్యూ 27. అప్ స్ట్రీమ్ వాల్యూ వచ్చేసరికి 4 ఇంటూ 1.5 అంటే 6 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 27 + 6 33 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఎంత వస్తుంది, అంతేనా, 16.5. ఆన్సర్ ఇది కాదే ఇంత చేసిన తర్వాత కూడా. బట్ ఓకే ఫైన్. ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మనం చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కాన్సెప్ట్ చూద్దాం, ఓకేనా. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 36 km/h. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంతంట, 36 km/h ఉంది. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంతంట, 4 km/h. ఇది బోట్ స్పీడ్, అవునా. ఇది వచ్చేసరికి ఏంటి, స్ట్రీమ్ స్పీడ్. ఈ రెండింటిని యాడ్ చేసామంటే మనకు వచ్చేది ఏంటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతున్నాయి, 40 and 32.
మనకి ఇచ్చిందంటే ఇఫ్ ద బోట్ టేక్స్ 24 minutes మోర్ టు కవర్ ఎక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ ద అప్ స్ట్రీమ్ యాజ్ కంపేర్డ్ టు డౌన్ స్ట్రీమ్. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అప్ స్ట్రీమ్లో తీసుకున్న డిస్టెన్స్ టైంకి డౌన్ స్ట్రీమ్లో తీసుకునే టైంకి కూడా డిఫరెన్స్ ఇచ్చాడు. మనకి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్కి రేషియో ఏంటి? 5:4. అవునా? 5:4 ఉంది. దీన్ని రివర్స్ చేస్తే మనకు వచ్చే రేషియో ఖచ్చితంగా టైంది. అది ఎంత అయి ఉండాలి? 4:5. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు తను తీసుకున్న టైం 1 యూనిట్ ఎక్కువ రేషియో ప్రకారం. క్వశ్చన్ ప్రకారం 24 minutes ఎక్కువ. సో 1 యూనిట్ 24 minutes అయితే 5 units వాల్యూ ఎంత వస్తుంది? 120 minutes వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 hours. అవునా? అంటే 32 km/h స్పీడ్తో వెళ్తే ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి తనకి 2 hours పడుతుంది. అంటే ఆ డిస్టెన్స్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? 32 km/h చెప్పున 2 hours అంటే 64 kilometers అయి ఉండాలి. మనకు అడిగింది ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x. దీనికి డబుల్ కావాలి. అంటే 64కి ట్వైస్ అంటే ఎంత వస్తుందండి ఆన్సర్? 128. ఓకేనా? నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఈజ్ 12 km/h. బోట్ స్పీడ్ ఎంతంట? 12 km/h. And if the time taken by the boat to cover 20 kilometers in downstream is equal to the time taken by the boat to cover 10 kilometers in the upstream. సో ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్ అంట. సో డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకునే డిస్టెన్సెస్ ఏంటి? 20 అండ్ ఇది 10. సో టైం కాన్స్టెంట్ అంటే ఇదే మన స్పీడ్ రేషియో కూడా అయి ఉండాలి. అవునా? 2:1 అనేది డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియోస్. అంటే ఇది 2x ఇది 1x అనుకున్నా. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేది ఏంటి? ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటో చెప్తారా? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. అవునా? అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి మీకు ఏమొస్తుంది? d ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 2b. ఇప్పుడు b వాల్యూ అంటే ఏమవుతుంది? d ప్లస్ యూ అపాన్ 2. అంతేనా? అంటే బోట్ స్పీడ్ ఈ 12కి ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? d ప్లస్ యూ అపాన్ 2 అంటే 3/2, 3x/2. దీని వాల్యూ ఎంత? 12. సో 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 4. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 8 km/h. మనకు కావాల్సింది ఏంటి? స్ట్రీమ్ స్పీడ్ కావాలి. స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే దీంట్లోంచి దీన్ని మైనస్ చేయండి. ఆబ్వియస్లీ సేమ్ ఇక్కడ ఇందాక ప్లస్ చేసినట్టే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమొస్తుంది? x/2 వస్తుంది. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు 8 km/h అని. దాంట్లో హాఫ్ అంటే 4 km/h. నెక్స్ట్, ఏ బోట్ కెన్ కవర్ 28 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 42 minutes. చూడండి, ఆ బోట్ అంటే 28 kilometers 42 minutesలో ట్రావెల్ చేస్తుంది. 42 minutes అంటే దాన్ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60. సో 14తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times, 14తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 times, 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 20 times. 20 కాస్త పైకి వెళ్ళిందంటే 40 km/h. హవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా. అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ టు ద స్ట్రీమ్. స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్కి స్ట్రీమ్ స్పీడ్కి రేషియో ఏంటంటే 7:3. మనం ఇప్పుడు కనిపెట్టినది ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కదా. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. లెక్క ప్రకారం ఈ రేషియో ప్రకారం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఏంటంటే 10 units. 10 units వాల్యూ 40 అయితే 1 unit వాల్యూ ఎంత వస్తుందండి? 4 km/h. మనకి ఏం కావాలి? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 60 kilometers డౌన్ స్ట్రీమ్. 60 kilometers డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 40తో అండ్ 40 kilometers అప్ స్ట్రీమ్. 40 kilometers అప్ స్ట్రీమ్. చూడండి ఇక్కడ బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత వస్తుందండి? 4. 1 unit వాల్యూ ఎంత? 4. సో 4 units వాల్యూ ఎంత వస్తుంది? 4 4 16 km. 16 km/h స్పీడ్తో 40 kilometers ట్రావెల్ చేయాలంటే 16. ఇక్కడ టైం ఎంత వస్తుంది? 3/2 అంటే 1.5 hours. అండ్ ఇక్కడ టైం ఎంత వస్తుంది? 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 times, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 times. సో 10/4 అంటే 2.5 hours. ఇది ఇక్కడ ఈ 2.5 hoursకి ఇక్కడ 1.5 hoursకి గ్యాప్ ఎంత? 1 hour కదా. అది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బోట్ ఇన్ ఈచ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 7 hours. ఇఫ్ ద అంటే అప్ స్ట్రీమ్లోను డౌన్ స్ట్రీమ్లోను 7 hours ట్రావెల్ చేస్తే టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తామని అడుగుతున్నారు. ఓకేనా? ఇన్ ద స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్, స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత? 21 and 3. బోట్ స్పీడ్ వచ్చేసరికి ఎంత? 21. స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసరికి ఎంత? 3. ఈ రెండు యాడ్ చేస్తే 24 డౌన్ స్ట్రీమ్. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 18 అనేది అప్ స్ట్రీమ్. ఈ రెండు యాడ్ చేసి 7తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే 24తోనూ 7 hours, 18తోనూ కూడా 7 hours కదా. ఈ రెండు యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మీకు? 42. 42 into 7 అంతేనా? 7 4s 28, 7 2s 14, 294 kilometers. నేను ఇందాక సెపరేట్గా యాడ్ చేశాను, బట్ ఇలా చేయొచ్చు మీరు. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ ఇఫ్ 67.5 kilometers ఈజ్ ట్రావెల్డ్ ఇన్ 2.5 hours. చూడండి, 67.5 kilometers అంట 2.5 hoursలో అంట. దీన్ని మీరు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 25కి
6 4 24 25 26 27 ఇది 2.5కి ఇది 27 టైమ్స్ అవుతుంది. ఓకేనా, 27 టైమ్స్. అంటే మనకు కనిపెట్టింది ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ వాల్యూ అంటే ఇది బోట్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ వాల్యూ 9 యూనిట్స్, 9 యూనిట్స్ వాల్యూ 27 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుందండి 3. 1 యూనిట్ 3 అయితే మనకు అడుగుతుందండి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్ట్రీమ్కి స్టిల్ వాటర్కి డిఫరెన్స్ ఎంత, రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్ 3 అంటున్నాడు, అవునా? 1 యూనిట్ 3. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7 యూనిట్స్ ఉంది. 7 into 3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 21 km/h. ఓకేనా. నెక్స్ట్ ఇది మళ్ళీ ఒకసారి చేద్దాం, ఎందుకో ఆన్సర్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఆన్సర్స్ చూస్తే చాలా టిపికల్గా ఉన్నాయి. ఓకే ఫైన్, చేద్దాం ఇది. ఓకేనా. ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ ఎంత అంటున్నాడు? డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 13 యూనిట్స్, అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 9 యూనిట్స్. రెండు కలిపి డివైడ్ చేసామనుకోండి మనకేమొస్తుంది? బోట్ స్పీడ్ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 22/2 అంటే 11 యూనిట్స్. సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 2 యూనిట్స్. ఇది మన స్ట్రీమ్ స్పీడ్. బోట్ కాస్ట్ 288 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 16 hours. అంటే అప్ స్ట్రీమ్లో 288 కిలోమీటర్స్ 16 hours అంటే 16కి 1 16 16 8 ఎంత వస్తుంది? 128. సో 18 km/h. అదేంటి? మన అప్ స్ట్రీమ్. సో దీని వాల్యూ ఎంత? 18. అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 2. దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 364 kilometers డౌన్ స్ట్రీమ్. 364 kilometers డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే 13 యూనిట్స్. 13 into 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 13 into 2 ఇలానే పెట్టుకోండి. 2తో క్యాన్సిల్ చేస్తే 182. 13తో క్యాన్సిల్ చేస్తే ఇది 14 టైమ్స్. ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ ఏ బోట్ కవర్స్ 48 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours అంట. 48 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours అంటే అప్ స్ట్రీమ్లో 48 kilometers 4 hours అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవ్వాలి? 12 km/h. అండ్ అది మండే రోజు. ఓకేనా, అది మండే రోజు. అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20% లెస్ దెన్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. అదే రోజు ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20% లెస్ దెన్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మనకి 5 ఉందనుకోండి, బోట్ స్పీడ్ ఎంత అయి ఉండాలి? 20% లెస్ అంటే 4 యూనిట్స్ అయి ఉండాలి. లెక్క ప్రకారం ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ బోట్ స్పీడ్ 4 అయితే డౌన్ స్ట్రీమ్ 5 అంటే ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అయి ఉండాలి? 1 యూనిట్ అయినా. స్ట్రీమ్ 1 అయితే ఇప్పుడు బోట్ స్పీడ్ 4, స్ట్రీమ్ 1 అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అయి ఉండాలి? 3 అయినా. ఇఫ్ ఆన్ ట్యూస్డే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 1.5 times. సో మనకి ఇచ్చింది ఏంటి? అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 3 యూనిట్స్ వాల్యూ 12 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 4 km/h. స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ అంటే 4 km/h. అది ట్యూస్డే రోజు ఏమవుతుందంటే 1.5 times. 4కి 1.5 times అంటే ట్యూస్డే రోజు మన స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6 km/h. ఓకేనా. అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 25%. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే 4 into 4 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 16 km/h. ఇది కాస్త మనకి 25% తగ్గాలి అంటే దీనికి 25% అంటే ఎంత? 4 కదా. 4 తగ్గితే బోట్ స్పీడ్ ఏమో 12, ఆ రోజు స్ట్రీమ్ స్పీడ్ ఏమో 6. మనకేమడుగుతున్నట్టు ఫైండ్ ద టైం టేకెన్ బై ద బోట్ టు కవర్ 36 kilometers అప్ స్ట్రీమ్ అంట. చూడండి, ఇది మన బోట్ స్పీడ్, ఇది మన స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది? 12 - 6 అంటే 6. సో ఈ స్పీడ్తో మనం 36 kilometers ట్రావెల్ చేయాలంటే 6 hours టైం పడుతుంది. అండ్ 54 kilometers డౌన్ స్ట్రీమ్ అంట. 54 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ ప్లస్ ఇప్పుడు మనకు వచ్చిన కొత్తగా స్ట్రీమ్ స్పీడ్, ఆ రెండు యాడ్ చేస్తే మనకి 18. సో 18కి ఇది 3 times. అంతేనా. ఇక్కడ 6 hours, అదేమో 3 hours, మొత్తం కలిపితే 9 hours. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 55 km/h. మీకు తెలుసు అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఇచ్చేసారు, విచ్ ఈస్ 55. దీన్ని మనం బై 2 చేసామంటే వచ్చే వాల్యూ ఏంటి? ఖచ్చితంగా బోట్ స్పీడేగా. అండ్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. స్ట్రీమ్ స్పీడ్కి బోట్ స్పీడ్కి రేషియో స్ట్రీమ్ స్పీడ్ బోట్ స్పీడ్ 1:11. అప్ స్ట్రీమ్ ఎంత అయి ఉండాలి? డౌన్ స్ట్రీమ్ ఎంత అయి ఉండాలి? అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 10, డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 12 అయి ఉండాలి. మనకి ఫైండ్ ద టైం డిఫరెన్స్ టు కవర్ 12.5 kilometers డౌన్ స్ట్రీమ్. 12.5 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే 12. బోట్ స్పీడ్ ఎంత వస్తుందండి? బోట్ స్పీడ్ ఎంత వస్తుంది? 55/2 అంటే 11 యూనిట్స్ వాల్యూ 55/2 అంటే 1 యూనిట్ వాల్యూ 5/2 అంటే 12 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 12 into 5/2 అంతేనా. 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందంటే 2.5. 2.5 అంటే 10/4. 2తో క్యాన్సిల్ చేస్తే 6 times అంటే 10/24 అంతేనా. ఇన్ అవర్స్ పడుతుంది. హవర్స్ అంటే హవర్ ఈజ్ నథింగ్ బట్ 60 minutes. 12కి 2 times, 12కి 5 times, 2కి ఇది 5 times. 5 5s ఎంత వస్తుంది?
25 minutes. అంటే ఇన్ని కిలోమీటర్స్ని ఇంత స్పీడ్తో ట్రావెల్ చేస్తే మనకి 25 minutes పడుతుంది. అండ్ 10 kilometers అప్ స్ట్రీమ్ అంట. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వస్తుంది? 10 units. 1 unit వాల్యూ ఎంత? 5/2. 10 units వాల్యూ ఎంత వస్తుంది? 10 into 5/2. ఈ స్పీడ్తో ఏ డిస్టెన్స్ కవర్ చేయాలి? 10 kilometers. 2/5 hours. హవర్స్ అంటే ఎంత? 60 minutes. సో 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 12. 12 2 ఎంత వస్తుంది? 24 minutes. 24 minutes, ఇక్కడ 25 minutes. 24 minutesకి 25 minutesకి గ్యాప్ ఎంత? 1 minute. ఇది కాన్సెప్ట్ క్లాస్ కాదండి, ఓకేనా? జస్ట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం అంతే. సో వీటి కోసం ఆల్రెడీ మనం బూట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించి కాన్సెప్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాం. అందులో స్లోగానే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మీకు కొంచెం ఫాస్ట్ అనిపిస్తే ఆల్రెడీ రిపీటర్స్ ఉంటారు, మీరు క్యాచ్ చేయగలరు అనే థాట్తో అలా వెళ్ళిపోతున్నాను, ఓకేనా? ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు ఎనీబడి. జస్ట్ వెనకాల ఏంటి, మనం ఏం చేస్తున్నాం ఎగ్జాక్ట్గా అనేది మీకు చెప్తున్నా అంతే, కాన్సెప్ట్ కాదు. అంటే కాన్సెప్టే, కాకపోతే వెనకాల ఏముందో చెప్తున్నా, బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు, ఓకేనా? ఏ మ్యాన్ కెన్ రో అట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 6 km/h. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ 2. స్ట్రీమ్ వచ్చేసరికి 2, అంటే డౌన్ స్ట్రీమ్ 8, అప్ స్ట్రీమ్ 4. డిఫరెన్స్ బిట్వీన్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ జర్నీ ఆఫ్ ద మ్యాన్ ఈస్ 40 minutes. మీకు తెలుసు, ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి డిఫరెంట్ స్పీడ్స్తో మనకి టైం డిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి. డిస్టెన్స్ ఎలా కనుక్కోవచ్చు? చాలాసార్లు నేను డిస్కస్ చేశాను. టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ పార్ట్స్లో కూడా నేను డిస్కస్ చేశాను. పార్ట్ నెంబర్ 2లో బహుశా ఫార్ములా కూడా చెప్పాను ఎలా వచ్చిందని. D ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? S1S2/Δs ఇంటూ Δt. అవునా? దీన్ని ఎలా రాయొచ్చు? ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఫస్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్లో వెళ్తే టైం డిఫరెన్స్, ఈ స్పీడ్స్లో డిఫరెన్స్ ఎంత ఉంది? 4. అండ్ Δt అంటే టైం డిఫరెన్స్. టైం డిఫరెన్స్ అంటే ఎంత? 2/3 hours. 40 minutes అంటే 2/3 hours అనే కదా. 4 and 4 గెట్ క్యాన్సిల్డ్. అండ్ 8 2 ఎంత వస్తుంది? 16. 16/3. డిస్టెన్స్ ఎంత వస్తుంది? 16/3 kilometers. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ సూరజ్ ఈ 16 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే బోట్ స్పీడ్ ఎంత అవుతున్నట్టు? 16 km/h. కరెంట్ ఫ్లోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4. అంటే బోట్ స్పీడ్ 20 అవుతుంది డౌన్ స్ట్రీమ్, అండ్ అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 12 అవుతుంది. యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. చూడండి, ఒకే డిస్టెన్స్ వెళ్ళాలి, ఒకే డిస్టెన్స్ రావాలి. యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, 2s1s2/s1+s2, అవునా? సో వెళ్ళేటప్పుడు అదే డిస్టెన్స్, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్, కాబట్టి 2s1s2 ఇంటూ s2/s1+s2. 2 ఇంటూ 12 ఇంటూ 20/s1+s2 అంటే 12 + 20 అంటే 32. 2 ఇంటూ 12 ఇంటూ 20/32. 4కి 8 times, 4కి ఇది 5 times, అండ్ 4కి 3 times, 4కి ఇది 2 times. 2 గెట్ క్యాన్సిల్. 3 5 ఎంత వస్తుంది? 15. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇప్పుడు ఒక్కసారి ఆ క్వశ్చన్ ఇందాక ఎక్కడ తప్పు వచ్చిందో మరి ఇది చూద్దాం ఒక్కసారి. A man can row 24 kilometers upstream. Okay, 24 kilometers upstream and 54 kilometers downstream in 6 hours అన్నాడు. ఓకే, ఇంకొకటి ఏంటి? 36 kilometers upstream and 48 kilometers downstream, 8 hours. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ చేసుకుంటా పోదామా? క్యాన్సిల్ చేసుకుంటా పోదాం. 6కి ఇది ఎంత అవుతుందండి? 6కి ఇది 9 times. 6కి ఇది ఎంత వస్తుందండి? 4 times, అవునా? 4/u ప్లస్ 9/d ఈక్వల్స్ టు 1. ఇక్కడ 8తో క్యాన్సిల్ చేయలేం, బట్ 6తో క్యాన్సిల్ చేయొచ్చు. అన్నిటిని క్యాన్సిల్ చేయలేం. 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4కి ఇది 2 times, 4కి ఇది 12 times, 4కి ఇది 9 times. సో 9/u ప్లస్ 12/d ఈక్వల్స్ టు 2. స్లోగా చేస్తున్నాను ఎందుకంటే ఏమైనా తప్పులు అవ్వచ్చేమో అని చూస్తున్నాం. ఇలానే చేద్దాం. 9d ప్లస్ 12u/ud ఈక్వల్స్ టు 2. అండ్ ఇక్కడ 4d ప్లస్ 9u/ud ఈక్వల్స్ టు 1. అంతేగా, డివైడ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ యూడీ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి యూడీ వాల్యూ ఎంత అవుతుంది? యూడీ ఈజ్ ఈక్వల్స్ టు 9d ప్లస్ 12u/2. సో అక్కడ యూడీ వాల్యూ ఎంత అవుతుంది? 4d ప్లస్ 9u. ఇక్కడ యూడీ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ 4d ప్లస్ 9u అయితే
అక్కడ ఎంత ఉంది 9D ప్లస్ 12U అపాన్ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. 8D ప్లస్ 18U ఈజ్ ఈక్వల్స్ టు 9D ప్లస్ 12U. ఇది యువతలకు వచ్చింది అనుకోండి. 6U ఈజ్ ఈక్వల్స్ టు D. నాకేదో డిఫరెంట్గా వచ్చింది కదా. సో D ఈజ్ టు U ఎంత వస్తుంది 6:1. అంటే ఇది 6x ఇది 1x అనుకోండి. ఈ ఈక్వేషన్ యూస్ చేయండి. ఏదో ఒక ఒరిజినల్ ఈక్వేషన్. అంటే 24/U ప్లస్ 54/D ఈక్వల్ టు 6 అనుకోండి. అప్ స్ట్రీమ్ 24/x ప్లస్ 54/6x ఈజ్ ఈక్వల్స్ టు 6. 6తో క్యాన్సిల్ చేస్తే ఇది 9 అవుతుంది. 24 ప్లస్ 9 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 33/x ఈజ్ ఈక్వల్స్ టు 6. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 33/6 అంటే 3 11s 3 2s. x వాల్యూ ఎంత వస్తుంది 5.5. ఓకే, x వాల్యూ 5.5 అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద స్టిల్ వాటర్? స్టిల్ వాటర్ అంటే ఇది ప్లస్ ఇది బై 2 7x/2 7/2 ఇంటూ x అంటే 5.5. 7 ఇంటూ 5.5 అంటే 7 5 35 7 5 35 అంటే 38.5/2. ఓహో, ఇందాక ఇదేదో చేసినట్లేం. 19.25 ఇంతే. ఇందాక ఎక్కడో తారుమారు చేసాం మనం, ఎక్కడ తారుమారు చేసామో మరి. ఓకే ఫైన్, చలో. అంటే ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మరి వేరే చాయిస్ లేదుగా. ఎగ్జామ్లో ఇస్తే మాత్రం ఐ వుడ్ స్కిప్. ఒకవేళ ప్రిలిమ్స్లో ఇస్తే మాత్రం ఐ వుడ్ స్కిప్. ఒకవేళ డౌన్ స్ట్రీమో అప్ స్ట్రీమో అడిగాను అనుకోండి, ఐ వుడ్ హ్యావ్ గాన్ విత్ ఆప్షన్ వెరిఫికేషన్. ఎందుకంటే ఆప్షన్స్లో ఇచ్చేది డౌన్ స్ట్రీమ్ కానీ అప్ స్ట్రీమ్ కానీ అయి ఉంటుంది. డైరెక్ట్గా ఏ క్వశ్చన్లో ప్లేస్ చేయొచ్చు. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కొంచెం ఇట్ ఈస్ గుడ్ టు లీవ్ ఇట్. ఓకేనా, ఇక్కడితో క్లోజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొస్తాను. ఓకేనా, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.